వావ్, వాట్ ఏ మిరాకిల్. పేషెంట్ కి కాన్షియస్ వచ్చిందంటే షీస్ అవుట్ ఆఫ్ డేంజర్. షీస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మా తల్లి నా మనోరాల్ని కాపాడేవమ్మా. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? దేవతలా నా మనవరాల్ని కాపాడావు. నీకు చేతులెత్తి మొక్కాలమ్మా. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. ఆ మంగళసూత్రాన్ని నీ మెళ్ళో నేనే కట్టాను. మనస్ఫూర్తిగా కట్టాను. గుండెల నిండా ప్రేమతో కట్టాను. నువ్వు లేకుండా బతకలేను అనుకుని కట్టాను. నువ్వే నా జీవితం అనుకుని కట్టాను. అమ్మో, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు తప్ప నా మనసులో వేరే ఎవరికీ చోట్లేదు, ఉండదు కూడా. నువ్వు నా ప్రాణమమ్ము. పొరపాటున నీకేమైనా జరగకూడదు జరిగుంటే నేను బ్రతికున్నవాడిని కాదమ్ము, బ్రతికున్నవాడిని కాదు. ఐ లవ్ యూ అమ్ము, ఐ లవ్ యూ. నువ్వు అడిగిన కారు కోసం ఆకతాయిగా ప్రొడ్యూసర్ నాగరాజుతో పందెం కట్టాను. అందులో భాగంగానే సౌందర్యం లవ్ చేసినట్టు యాక్ట్ చేశాను తప్పితే అది నిజం కాదు. అవునమ్ము, కేవలం అర్జున్ మీద కోపంతో లవ్ చేసి మోసం చేయాలని నాటకం ఆడాను తప్ప నేను అర్జున్ లవ్ చేయలేదు. మమ్మల్ని నువ్వు అపార్థం చేసుకున్నావు. అపార్థం కాలిలో ముళ్ళు లాంటిది. మనం ఏమరపాటుగా ఉంటేనే ముళ్ళు గుచ్చుకుంటుంది. తప్పు ముళ్ళుది కాదు, మనది. ఈ అమ్మాయి ఎవరో తెలుసా అమ్మా? పేరు సింధు. నీ ప్రాణాలు కాపాడిన దేవతమ్మ. తాతయ్య గారు, అంత పెద్ద మాటలొద్దు. తాతయ్య చెప్పిన దాంట్లో తప్పేమీ లేదమ్మా. యాక్సిడెంట్ అయిన మా అమ్మాయిని టైంకి హాస్పిటల్లో చేర్పించావు. చొరవ తీసుకుని అర్జునుతో తాళి కట్టించి ఆ అమ్మోని ప్రాణగండం నుంచి కాపాడావు. నువ్వు నిజంగా దేవతవేనమ్మా. వదినా, మరి అన్నయ్యకి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వస్తాను. బాయ్.
కుంకుమ ఎక్కడ పెట్టావు? మీ చేతికే ఇచ్చాను కదండి. ఉంది ఉంది. మీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను. నిన్ను మర్చిపోలేదు కదా. నాకు అంత అదృష్టం కూడానా? అబ్బా, పూజ అయ్యే వరకు దాని నోరు కాస్త నొక్కి పెట్టండి. పెళ్ళాం నోరు నొక్కటానికి కూడా ఇలాంటి ఏర్పాట్లుంటే బాగుండు, ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది. అబే నిన్ను కాదే. అంటే ఇంకో పెళ్ళాం ఎవరైనా ఉన్నారా? ఒరే కార్తీక్, ఇలా రారా. ఇంట్లో సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తున్నావురా. అమ్మవారికి దండం పెట్టుకుని నీ మనసులో కోరిక చెప్పుకో, తీరుతుంది. అలాగే నాన్నగారు. తల్లి, నా కాలేజ్ మేట్ సింధుని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయితో నా పెళ్లి జరిగేలా చూడు తల్లి. ఆటం బాంబు అంటించి పారిపోవటమేనా? మొహాన పెళ్లితే కష్టం కదా నాన్న. నోర్మై, డైరెక్ట్ గా అమ్మవారికి అప్లికేషన్ పెట్టుకోవటమేనా? ముందుగా పెద్దవాళ్ళు మాకు చెప్పాల్సిన పని లేదా? విన్నారు కదా, తెలిసింది కదా. ఎవరా అమ్మాయి? సింధు అని ఒకప్పుడు నా కాలేజ్ మేట్. మనవాళ్లేనా? మంచివాళ్ళు. ఆహా, మేం మంచివాళ్ళం కాదా? అది కాదు నాన్న. రే కార్తీక్, మనది నిప్పులతో స్నానం చేసే వంశం రా. అడుగడుగున కట్టుబాట్లు ఆచారాలు ఉంటాయి. అవును, ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంటికి కోడలు కాలేరు. సింధు లేదు, నాకు బొందు లేదు, మర్చిపో. అమ్మా, సింధు వాళ్ళది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారు బిజినెస్ ఉమెన్. మనకంటే పై అంతస్తులో ఉన్నారు. అయినా సరే అదేమీ పట్టించుకోకుండా సింధు నన్ను లవ్ చేసింది. పెళ్లికి రెడీగా ఉంది. అవును, రెడీగానే ఉంటుంది. ఎందుకుండదురా? నీలాంటి వాళ్ళైతేనే తోక ఊపుకుంటూ వెనకాలే తిరుగుతారని, అడ్డగాడిదిలా చెప్పిన అడ్డమైన పనులు చేస్తారని పెళ్లి చేసుకుంటుందిరా. నాన్నా, ప్రతిదానికి విపరీతార్థాలు తీకండి. మాది సిన్సియర్ లవ్. ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా? లేచిపోయి పెళ్లి చేసుకుంటావా? అలా ఎందుకంటారు? మా క్లారిటీ కోసం. రే కార్తీక్, సింధుతో పెళ్లి మాకిష్టం లేదు. అది జరిగే పని కాదు. మమ్మల్ని ప్రశాంతంగా పూజ చేసుకోనివ్వు. మీరు కానివ్వండి. అమ్మా, ఒకసారి మీరు కూడా సింధుని చూడండి, మాట్లాడండి. ఈ ఇంటికి తగిన కోడలని మీరే ఒప్పుకుంటారు. చచ్చినా ఒప్పుకోము. మన పద్ధతులు ఆచారాలే వేరు. అమ్మా, అది రేయ్, పొరపాటును కూడా ఆ అమ్మాయి మన ఇంటి గడప తొక్కిందంటే కాళ్ళు విరక్కొడతాను.
కార్తీక్. హాయ్. హాయ్. ఎవరమ్మా నువ్వు? నా పేరు సౌభాగ్యలక్ష్మి. మీ అబ్బాయి కార్తీక్ కొలీగ్ని. ఏంటి? ఆది దంపతుల్లా ఉన్నారు. నన్ను ఆశీర్వదించండి. ఆంటీ, ఏంటిది? సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. అవునా? ఒక్క నిమిషం. కార్తీక్, కాలు కడుక్కోవాలి. వాష్రూమ్ ఎక్కడా? అటు పక్కన. థ్యాంక్ యూ. ఈ గోలేమిటి? ముక్కు ముఖం తెలీదు, ఇలా పూసుకు రాసుకుని తిరిగేస్తోందేమిటి? అదేమో గాని నాకు మాత్రం అచ్చు సౌభాగ్యలక్ష్మే మన ఇంట్లో అడుగుపెట్టినట్టుగా అనిపిస్తోంది. నేను పూజ మొదలు పెట్టేస్తా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వర శ్రీరంగదామే సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవా బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం. ఆ చేతులతోనే హారతి కూడా వెలిగించమ్మా. అలాగే ఆంటీ. ఇదిగో అగ్గిపెట్టే. తప్పు కార్తీక్, హారతి కర్పూరాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. కార్తీక్, నీకు లలితా సహస్రనామం కూడా వచ్చామ్మా? వచ్చాంటీ. ప్రతి మంగళవారం శుక్రవారం రెగ్యులర్ గా చదువుతాను. అవునా? బంగారు తల్లి, నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉందమ్మా. నువ్వు పూజ చేస్తుంటే ఈ ఇంటికే కళొచ్చినట్టుందమ్మా. అంతా మీ అభిమానం అంకుల్. ఇంకా పెళ్ళైనట్టు లేదు? నిన్నెవరు చేసుకుంటారో గాని చాలా అదృష్టవంతుడమ్మా.
అమ్మా లవ్ మ్యారేజ్ చేసుకుంటావా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటావా? ప్రేమించిన వాణ్ణి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని దీవించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా మీ వాళ్ళు ఒప్పుకోకపోతే చెప్పమ్మా, దగ్గరుండి మేమే ఒప్పిస్తాం. థ్యాంక్స్ అంకుల్. ఇంతకీ నువ్వు ప్రేమించిన వాడు ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడా? చెప్పమ్మా. మీ అబ్బాయి కార్తీక్ లా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ప్రేమించింది కార్తీక్నే. ఇంకా చెప్పాలంటే నా పేరు సౌభాగ్యలక్ష్మి కాదు, సింధు. పేరు చెప్తే ఇంట్లోకి రానివ్వరని అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి. ఆంటీ, మా కులం వేరైనా మాది ట్రెడిషనల్ ఫ్యామిలీనే. నన్ను చూశారు కదా, మా అమ్మ కూడా అచ్చం మీలాగే ట్రెడిషనల్ గా ఉంటుంది. మీలో కలిసిపోతాం. దయచేసి మీ ఇంటికి కోడలయ్యే అదృష్టాన్ని దూరం చేయకండి ప్లీజ్ ఆంటీ. మాకు కావాల్సింది కూడా సాంప్రదాయబద్ధంగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన కోడలేనమ్మా. సింధు గురించి నేను చెప్తే నమ్మలేదు, ఇప్పుడేమంటారు? గొప్పేలే, ఒప్పుకున్నాంలే బోయ్. ఏదైనా పెంపకాన్ని బట్టే ఉంటుందిరా. నువ్వు ఈ రోజు ఇంత బుద్ధిమంతుల్లా ఉన్నావంటే దానికి కారణం మా పెంపకమేరా. అలాంటిది ఇంత గుణవంతురాలైన సింధు తల్లి ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంటుందో, ఎంత నియమనిష్టలతో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదురా. ముహూర్తాలు, మంచి రోజులు, వర్జ్యాలు, మూఢాలు ఇవన్నీ డాష్.